deliver you from your problems. ఆయన నీ సమస్యల నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. He is going to set you free. నిన్ను స్వతంత్రులుగా He is చేయబోతున్నాడు. going to come down from the heavenlies. మరి పరలోకం నుంచి ఆయన క్రిందికి రాబోతున్నాడు. And he is going to stretch his hands upon you, my dear friends. అంతేకాకుండా తన హస్తాలు నీ వైపు చాచబోతున్నాడు. He is calling you by name. నీ పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. Whatever will be your problem, నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ have faith in Jesus. యేసులో విశ్వాసం ఉంచు. Try to test Jesus tonight. యేసు ప్రభు మరి ఆయన్ని ఒకసారి పరీక్ష చేసి చూడు. If you have not known Jesus so far, మరి ఇంతవరకు యేసు ప్రభును కలవపోయినట్లయితే this time is the night that Jesus will make him known before you, my dear friend. ఈ రాత్రికాల సమయంలో తాను ఏమై ఉన్నాడు తాను తెలియపరచబోతూ ఉన్నాడు. He is the God who became man. ఆయన మనిషిగా వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. He is the God who took a virgin birth in the coldest night in the manger. మరి ఈ లోకాల్లో రావడానికి కన్య గర్భాన పుట్టినటువంటి వాడు All through his life on the face of the earth, he suffered and suffered and suffered. ఈ భూలోకంలో కూడా తన జీవితం అంతా కూడా తన కష్టాలతో మరి మన మనుషుల కొరకు జీవించినటువంటి వాడు. Then for you and I, he went to the Calvary's cross to die a gruesome death. మరి నీ కొరకు నా కొరకు ఆయన భయంకరమైనటువంటి మరణాన్ని ఆ కలువరి శిలువలో పొందాడు. And that Jesus is available today because he's living God. ఆయన సజీవమైనటువంటి వాడు, తిరిగి లేచినటువంటి వాడు కాబట్టి ఆ దేవుడు నీకు నాకు అందుబాటులో ఉన్నాడు. Hallelujah! హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. Friends, how many of you have come with expectation in your hearts today? ప్రియమైనటువంటి వాళ్ళు ఎంతమంది ఆశతో దేవుడును దర్శిస్తాడనేటువంటి ఆశతో వచ్చారు? How many of you have a need this night? లేకపోతే రాత్రికాల సమయం మంది ఎంతమందికి అవసరతలు ఉన్నాయి, నాకు పలానా అవసరం ఉందయ్యా అని వచ్చినటువంటి వారు? How many of you have been suffering from diseases for long? లేకపోతే రోగాల నుంచి చాలా సంవత్సరాల నుంచి బాధపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? Raise your hand. ఉన్నారా? రోగాలతో నేను చాలా పలానా రోగంతో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అనేటువంటి వారు కానీ, లేకపోతే నాకు పలానా అవసరం ఉందనేటువంటి వారు కానీ, ఎవరైనా సరే నీకు సమస్య ఏదైనా ఉన్నా నీ హస్తాన్ని పైకెత్తు. Jesus. This night, my dear friends, ఈ రాత్రి స్నేహితులారా is the end of all your problems. నీ సమస్యలకు అంతమైనది, ముగింపైనది. Hallelujah! 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 You will not go back the way you have come here. It's a challenge. నువ్వు ఎలాగో వచ్చావో అలాగ తిరిగి వెళ్ళవు. నువ్వు మార్పు చెంది తిరిగి వెళ్తావు. You will go back being a new creation altogether by the power of resurrection of Jesus Christ the Lord. యేసు క్రీస్తు పునరుత్థాన శక్తి ద్వారా నువ్వు తాకబడి నూతనమైనటువంటి సృష్టి వెనక్కి వెళ్తావు. If you have faith. నీకు విశ్వాసం ఉంటే. If you have faith. నీకు విశ్వాసం ఉంటే ఆయన పట్ల. Jesus said only believe. యేసు ప్రభు ఏం చెప్పాడంటే కేవలం విశ్వాసం ఉంచుము అన్నాడు. There are many things happened in the book of Bible we can see. బైబిల్లో చాలా రకాలైనటువంటి సంఘటనలు జరిగాయి. Jesus did mighty miracles. మరి దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. When he was present on the face of the earth. మరి ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు he touched the lame man and he started walking. మరి ఆ కుంటివాడిని ముట్టుకున్నప్పుడు ఆయన నడవడం ప్రారంభించాడు. He touched the blind man and he started seeing. గుడ్డివాడిని ముట్టుకున్నప్పుడు ఆయన చూడడం ప్రారంభించాడు. He touched the deaf man and he started hearing. మరి ఆ చెవిటివాడిని ముట్టినప్పుడు వాడు వినడం ప్రారంభించాడు. He touched that crippled man who was crippled for 38 years at the Bethesda gate. మరి 30 సంవత్సరాల నుంచి మరి రోగంతో పడినటువంటి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిని ఆయన దర్శించినప్పుడు And that man immediately started walking. ఆయన నడవడం ప్రారంభించాడు. He touched that blind Bartimaeus and immediately he got restored his eyesight. అదే విధంగా మరి గుడ్డిబత్తమైన ఆయన దర్శించినప్పుడు మళ్ళా తిరిగితే దృష్టిని పొందుకున్నాడు. He touched the dead child of the widow of Nain and that child was brought back to life. మరి విధవరాలు కుమార్తె ఆయన దర్శించినప్పుడు ఆమె తిరిగి మరలా బ్రతికింది. And it was the joyless daughter who was dead and she was brought back to life, my dear friends. అదే విధంగా యాయరు కుమార్తె కూడా మరి మరణించినప్పుడు యేసు ప్రభువు అతను ఆమెను ముట్టినప్పుడు తిరిగి ఆమె జన్మించింది. And the same Jesus is available here tonight. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి ఆ యేసు నీకు నాకు ఈ దినాన ఈ రాత్రికాల సమయంలో అందుబాటులో ఉన్నాడు. To heal you from your sickness. నీ రోగం నుంచి నిన్ను స్వస్థపరచడానికి. To deliver you from your bondages. నీ యొక్క బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి. To set you free from all your problems. నీ సమస్యల నుంచి నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి. And to make you walk in the newness of a life. నీ జీవితంలో నూతనత్వంలో నువ్వు నడవగలిగినట్లు చేయడానికి ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. And if you say yes Jesus I am for you. అవునయ్యా నేను నీ కొరకే అని నువ్వు యేసు కొరకు చెప్పగలిగితే give you another life called eternal life. దేవుడు నీకు నిత్య జీవాన్ని మరొక జీవమైనటువంటి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Jesus is a redeemer. యేసు నా విమోచకుడు. He is a deliverer. ఆయన విడుదల ఇచ్చేటువంటి వాడు. He is a healer. ఆయన స్వస్థపరిచేవాడు. He is a protector. ఆయన రక్షించేవాడు. He is a provider. ఆయన పోషించేవాడు. He is a fortress. ఆయన మనకి కోట. He is a refuge. ఆయన మనకి ఆశ్రయము. He is a shield of the buckler. ఆయన మనకి డాలు వంటివాడు. And he is everything. ఆయన సమస్తము అయి ఉన్నాడు. Only you have your faith, my dear friend. అయితే నువ్వు చేయగలిగిందంతా ఒకటి, నీ విశ్వాసం ఉంచు. Faith. నీ విశ్వాసము. Faith that
can move everything. మరి సమస్తాన్ని కదిలించగలిగేటువంటి విశ్వాసము నీకుండాలి. Bible says if you have a faith like a mustard seed, బైబిల్ ఏం సెలవిస్తుందంటే నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే, and if you ask the mountains to go down into the sea, it will be removed into the sea. ఈ కొండను చూసి సముద్రములో పడు అని కొండను ఆజ్ఞాపించినట్లయితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అని బైబిల్ చెప్తూ ఉన్నది. Friends, I'm standing here giving you the gospel not because somebody has told me a story of Jesus Christ. నేను ఈ దినాన మీకు సువార్త చెప్పడానికి ఎవరో నాకు చెప్పారని మీకు చెప్పడానికి నేను ఇక్కడ నిలబడలేదు. I am 53 years of age today. మరి నాకు 53 సంవత్సరాలు. When I was 42 years of age, నాకు 42 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు I had a very bad past. నాకు మరి నా గతం అంతా కూడా మంచిగా లేదు. I was born in a staunch Brahmin faith, మరి నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడును. and I had tried to know God in reality and truth. కాబట్టి మరి ఆ నిజమైనటువంటి దేవుడు ఎవరో అది నేను బాగా ఎరిగినటువంటి వాడును. For that every possible ways I had tried to adapt, my dear friends. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను దత్తత తీసుకునేటువంటి వాడిని, అంగీకరించేటువంటి వాడును. But till the living Lord came into my life to transform my life from darkness into light. అయితే నా దినము మరి ఎప్పుడైతే ఆ నిజమైనటువంటి దేవుడు నన్ను దర్శించాడో ఆ దినము నేను ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చి ఉన్నాను. I could not see the God in reality and truth. కాబట్టి సత్యంలో ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి దీన్ని అంతవరకు నేను చూడలేకపోయాను. Today I am standing and proclaiming the good news of God because I have experienced Him personally every moment of my life. ఎందుకంటే నేను ఈ దినాన యేసుని గురించి మరి వ్యక్తిగతంగా నేను ఇంత ధైర్యంగా మీ ఎదుట సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే దాన్ని నేను వ్యక్తిగతంగా నా జీవితం అనుభవించాను కాబట్టి. As Pastor Isaiah has said, మరి పాస్టర్ యెషయా గారు చెప్పినట్లు my wife was on the deathbed. మరి నా భార్య మరణావస్థలో ఉన్నది. She was suffering from a fatal disease. మరి తనకి చాలా కష్టతరమైన రోగంతో బాధపడుతూ ఉన్నది. Very proficient doctors of Bangalore and Hyderabad declared that she will not live. మరి బెంగళూరులో హైదరాబాద్ లో మంచి పేరు పొందినటువంటి డాక్టర్లు ఆమెకు బ్రతుకుదు అని చెప్పారు. We spent huge amount of money. మరి ఆమెకు చాలా డబ్బు మేము ఖర్చు But చేశాం. one day all of a sudden అయితే ఒకనొక దినాన the living God manifested His love and His glory and His victory through a television channel. మరి జీవం కలిగినటువంటి దేవుడు ఆ టెలివిజన్ ఛానల్ ద్వారా మమ్మల్ని దర్శించాడు. Hallelujah. 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 It was not that I had to take her to any doctor or any physician or anybody else. మరి నేను ఆ యొక్క డాక్టర్లు గాని మిగతా వారిని గాని తృణీకరించడం కాదు గాని We had visited many doctors, many physicians of the country. మరి దేశంలో చాలా రకాలైన డాక్టర్లు మేము అదే విధంగా మంచి పేరు పొందిన వారందరినీ కూడా కలిసాము. But that night, అయితే ఆ రాత్రి the living God through a man of God, through a servant of God, జీవం కలిగినటువంటి దేవుడు ఒక దైవ సేవకుని ద్వారా through a television channel, మరి టెలివిజన్ ఛానల్ ద్వారా declared that yes, my wife was destined to be healed that night. నా భార్య ఆ రాత్రి కాల సమయంలో ఖచ్చితంగా బాగుపడుతుంది అని ఆ దైవదాసుని ద్వారా టీవీ ఛానల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. Hallelujah. 6 years of suffering, it went off within even not 6 hours of time. 6 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడినటువంటి ఆవిడ కొన్ని గంటల్లోనే సంపూర్ణమైనటువంటి స్వస్థత కలిగింది. If that could happen with my wife, మరి నా భార్యకు అలాగే జరగలిగితే tonight it can happen with many of you, my dear. మీలో ఉన్నటువంటి చాలా మంది కూడా అట్లాంటి మరి స్వస్థత కలగలదు. Because Jesus is the God of all. ఎందుకంటే యేసు అందరికీ ప్రభువు. Jesus does not have any partiality. ఆయనకి పక్షపాతం అనేటువంటిది లేదు. Jesus does not have any discrimination. ఆయనకి ఎటువంటి విభేదాలు లేవు. Jesus loves each and everyone. యేసు ప్రభువు మనలో ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. And he has the same eternal love for everyone here. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల ఆయన నిత్యమైనటువంటి ప్రేమ ఉన్నది. He is a compassionate God. ఆయన కనికరము కలిగినటువంటి వాడు. He is a loving Father. ఆయన ప్రేమించే తండ్రి. He is an endearing brother. ఆయన మనకి ప్రియమైనటువంటి సహోదరుడు. And a faithful friend. అంతేకాకుండా నమ్మకమైనటువంటి స్నేహితుడు. Hallelujah. 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 This night I encourage you and challenge you, my dear friends. కాబట్టి రాత్రికాల సమయం ముందు ప్రియ సహోదరులారా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను, అదే సమయంలో సవాలు చేస్తూ ఉన్నాను. Do not be discouraged if you are suffering from any problem. కాబట్టి ఏ సమస్యలో నువ్వు బాధపడుతున్నట్లయితే నువ్వు నిరుత్సాహపడవద్దు. Do not be disappointed if you are suffering from any disease. నువ్వు ఏ రోగం నుంచి సరే బాధపడుతున్నట్లయితే నువ్వేమాత్రం నిరుత్సాహపడవద్దు. Do not lose your heart that if your problems are more than your capacity to bear with. నీవు భరించలేనటువంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ నీ హృదయంలో కృంగిపోవద్దు. But have faith that Jesus is here. అయితే యేసు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ యేసు పట్ల విశ్వాసం ఉంచు. Have faith that Jesus is here. యేసు ఇక్కడ ఉన్నాడనేటువంటి విశ్వాసం ఉంచు. He will manifest His power and His glory tonight. ఈ రాత్రికాల సమయంలో తన శక్తిని తన మహిమను ఆయన కనపరచబోతూ ఉన్నాడు. And if you have faith, నీకు విశ్వాసం ఉంటే, if you have faith, నీకు విశ్వాసం ఉంటే you will go back being more than a conqueror. మరి నీవు విజయంతో తిరిగి వెనక్కి వెళ్తావు.